అనేటువంటి అపోహ స్పష్టంగా ఉన్నది. ధనంతో సుఖాన్ని పొందలేరు, సౌకర్యాన్ని పొందవచ్చు. ధనంతో సౌకర్యాన్ని పొందవచ్చు కానీ సుఖాన్ని పొందలేరు. సుఖానికి ఆధారం ఏంటి అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు శీల సంపద అనేటువంటి సమాధానాన్ని ధర్మరాజు చెప్పడం జరిగింది. ధనంతో సుఖాన్ని పొందలేరు, ధనంతో సౌకర్యాన్ని పొందవచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి సుఖానికి ఆధారం ఏది అనేటువంటి ప్రశ్నని వేయడం జరిగింది. ఇది కలియుగంలో, ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో ఎవరికైనా అత్యద్భుతమైనటువంటి పరిష్కారంగా సుఖము కష్టము, కష్టము సుఖము, సుఖము కష్టము అంటూ ఉంటారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరూ ఏ ప్రదేశంలో ఉన్నా కష్టంగా ఉంది, సుఖంగా ఉంది, కష్టంగా ఉంది, సుఖంగా ఉంది అంటున్నారు. ఈ సుఖానికి ఆధారం ఏంది అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు సుఖానికి ఆధారం శీల సంపద అని చెప్పడం జరిగింది ధర్మరాజు.